సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మొంతా తుఫాన్ ఎఫెక్ట్ కాకినాడ జిల్లాపై తీవ్రంగా పడుతోంది. తాళ్లరేవు మండలం యానాం ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తున్నాయి. వర్షం లేకపోయినా తీవ్రమైన సుడిగాలులు వీస్తూ ఉండటంతో చెట్లు నేల కొరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా రెస్క్యూ బృందాలను రంగంలోకి దింపారు. మొంతా తుఫాను ఎఫెక్ట్ కాకినాడ జిల్లాపై తీవ్రంగా పడుతోంది. తాళ్లరేవు మండలం యానాం ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తున్నాయి. వర్షం లేకపోయినా తీవ్రమైన సుడిగాలులు వీస్తూ ఉండటంతో చెట్లు నేల కొరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా రెస్క్యూ బృందాలను రంగంలోకి దింపారు. తుఫాను ఈ సాయంత్రం 6 గంటల నుంచి తీరం దాటే ప్రక్రియ మొదలవుతుందని, రాత్రి 11 గంటల సమయంలో పూర్తిగా తీరం దాటుతుందని ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అందరినీ సురక్షితంగా ఉండాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. కొంత పునరావాస కేంద్రాల్లో చర్యలను కట్టుదిట్టం చేశారు. లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాస్తవ్యులను అక్కడికి తరలించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలను చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ఎట్లాంటి ప్రభావం కనిపిస్తోంది తుఫాన్ నేపథ్యంలో? స్థానికుల్లో ఎలాంటి భయాందోళనలు కనిపిస్తున్నాయంటే ఏం చెప్తారు? అనుశ్రీ, తుఫాను ప్రభావం అయితే చాలా తీవ్రంగా ఉందని చెప్పాలి. మచిలీపట్నం బీచ్లో అలలు ఎగసి పడుతున్నాయి. ఈదురుగాలు కూడా దాదాపు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం బీచ్ రోడ్లో కూడా ఎవరిని అలౌ చేయలేని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి దాదాపు 10 కిలోమీటర్ల అవతల బీచ్ ఉంది. అక్కడ వరకు కూడా ఎవరిని కూడా అలౌ చేయకుండా ఉన్న పరిస్థితి మనం చూస్తుంటే ఈదురుగాలతో భారీ వృక్షం నేల కూలిన పరిస్థితి. అయితే ఆ టైంలో ఎవరు జనసంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. వెంటనే పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. ఎస్ఐ స్థాయి అధికారి కత్తి తీసుకుని పూర్తిగా వెంటనే నరికిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఎవరు కూడా బయటకు రావద్దు అంటూ వాళ్ళు ఇప్పటికే సూచనలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనతో పాటు ఎస్ఐ కూడా ఉన్నారు. ఆయనే స్వయంగా చెట్లను నరికిన పరిస్థితి కూడా. సార్, ఏంటి అంటే చాలామంది ఈ బీచ్ రోడ్లు వస్తున్నారు, మీరు చెప్పినా కానీ వస్తున్న పరిస్థితి, పెద్ద పెద్ద చెట్లు కూడా పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది బీచ్ యాక్చువల్గా మనకి ఇప్పుడు మచిలీపట్నం నుంచి ఇటు పెద్దపట్నం, కుర్తివెని వాళ్ళు చాలామంది ఇటే రావాలండి దారి ఇదే. దానివల్ల చాలామంది వస్తున్నారు. అందరికీ అవేర్నెస్ ఇచ్చాం. అయినా కొంతమంది వర్క్ ఉన్న వాళ్ళు వస్తున్నారు. అది గాలి వేగం పెరగడంతో చెట్లు పడిపోతున్నాయండి. సో ఇమీడియట్గా ఇక్కడ చెట్టు పడిపోయింది, దారి బ్లాక్ అవుతే వెంటనే మన దగ్గర ఉన్న ఈ చైన్ సాస్, కత్తులు వాటితో వెంటనే ఇవి త్వరగా క్లియర్ చేస్తాం. 15 minutes. బీచ్లకు వచ్చే వాళ్ళు కూడా తెలియక వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. బీచ్కి అయితే మ్యాక్సిమం మొంతా తుఫాను తీరం దాటడానికి సమయం ఆసన్నమవుతున్నట్లు కనిపిస్తుంది. సాయంత్రం 6 గంటల నుంచి కూడా ఈ ప్రక్రియ మొదలవుతుంది. 11 గంటలకు పూర్తిగా తీరం దాటుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే నదీ ప్రవాహాలు ఉన్న చోట, అలాగే నదీ తీరాలు ఉన్న చోట, సముద్ర తీరాల్లో ఎవరిని అలౌ చేయటం లేదు. కొంత ఆంక్షల్ని విధించినట్లుగా తెలుస్తోంది. ఏదైనా అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్న నేపథ్యాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఉప్పాడ లాంటి ప్రాంతాల్లో అయితే రాకాసి అలలు తీరం వెంబటి పడుతూ ఉన్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ ఉన్నాయి. చాలా చోట్ల విపరీతమైన వర్షాలు కూడా పడుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ముఖ్యంగా
లోతట్టు ప్రాంతాల్లో అలాగే తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు హై అలర్ట్ని జారీ చేశారు. పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సిందిగా వారికి సూచించారు. కానీ కొంతమంది తాము ఉంటున్న నివాసాలను వదిలి వెళ్లేందుకు అంగీకారాన్ని తెలపని పరిస్థితి. తాము సంపాదించుకున్నంతా కూడా ఇక్కడే ఉంది గాన ఎక్కడి నుంచి వెళితే ఏదైనా ప్రమాదం జరగచ్చు, తమ సొత్తు దొంగల పాలవచ్చన్న అభద్రతను కూడా వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి. వాళ్లల్లో భరోసా నింపి వారిని పునరావాస కేంద్రాలకు తరలించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్న విమర్శ కూడా వినిపిస్తూ ఉన్న నేపథ్యం ప్రస్తుతం తీరం దాటేందుకు ముంచుకొస్తోంది మోంథా తుఫాన్. ఈ పడగ నీడలోనే ఉన్నాయి ఈ తీర ప్రాంతాలన్నీ కూడా. దాదాపు కాకినాడ అలాగే శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే తిరుపతి, నెల్లూరు వైపుగా కూడా ఈ ఎఫెక్ట్ బాగా కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ రవాణాకి కూడా అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి. ప్రధాన రహదారుల్లో ఇప్పటికే వాహనాలు నిలిపివేశారు. పలు రైళ్లని రాకపోకలకి కూడా అంతరాయం కలిగింది. వాటన్నింటినీ కూడా క్యాన్సిల్ చేశారు. కొన్ని దారి మళ్లింపు చర్యలను కూడా చేపట్టిన పరిస్థితి. ముందుగా రిజర్వ్ చేసుకున్న వారికి రిఫండ్ చెల్లించారు. ఈ నేపథ్యంలోనే అత్యవసరం అయినా కూడా బయటికి రాకుండా ఉండటమే మీ ప్రాణాలకు భద్రత అని అధికారులు సూచిస్తూ ఉన్న పరిస్థితి. ప్రస్తుతం మోంతా తుఫాన్ ప్రభావంతో ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారిన దృశ్యాలు మనకు పక్కన కనిపిస్తూ ఉన్నాయి. అలల ఉధృతి హడలెత్తిస్తూ ఉన్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతూ ఉన్నాయి. ఈ తీవ్రత సాయంత్రానికి ఇంకా అధికమయ్యే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. స్థానికులు అలాగే మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మోంతా తుఫాన్ ప్రభావంతో ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది. అలల ఉధృతి హడలెత్తిస్తూ ఉన్న పరిస్థితి. సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. ఈ తీవ్రత సాయంత్రానికి మరింత అధికమయ్యే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. స్థానికులను మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం కొత్తపట్నం నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. మోంతా తుఫాన్ ప్రభావంతో ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారుతుంది. గంట గంటకు ఇక్కడ కెరటాల ఉధృతి పెరుగుతుంది. మనం చూసినట్లయితే ప్రస్తుతం ఉప్పాడ కొత్తపట్నం ప్రాంతం వద్ద ఉన్నాను. కెరటాలు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న దృశ్యాలు చూస్తూ రాకాశాలలో ఎగిసిపడడంతో ఈ సాయంత్రం కల్లా ప్రమాదం మరింత ముదిరే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులంతా కూడా ఇక్కడ నుంచి జనాలని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒకసారి నా వెనకాల చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే ఆటోలు పెట్టి ఇక్కడ మత్స్యకారులందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలిస్తున్నారు. మనం చూస్తున్నాం రెవెన్యూ అదేవిధంగా పోలీస్ సిబ్బంది అంతా కూడా ఆటోలు వేసి ఆటోలు పెట్టి జనాలు తరలిస్తున్నారు. వీరందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పడంతో మత్స్యకారులంతా కూడా ఈ సాయంత్రం తుఫాను తీరం దాటే సమయంలో మరింత ప్రళయం సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో వీరంతా కూడా కుటుంబాలతో సహా తరలి వెళ్లి చిన్నపిల్లలతో సహా తరలి వెళ్లి తలదాచుకునేందుకు వెళ్తున్నారు. వీరందరినీ కూడా ఖాళీ చేయమని చెప్పారు. అమ్మ చెప్పండి, పునరావాస కేంద్రాలకు వెళ్తున్నారు మీరు? అక్కడికి వెళ్తున్నారు పునరావాస కేంద్రానికి? కొట్టేయింత మాకు ఇన్ని పాటలు ఉండవని మళ్ళీ పిల్లలతో వస్తామో రావో కూడా తెలియదు. మా ఊరు మాకు ఎందుకు వచ్చింది కానీ రాజకీయాలు చక్కగా ఉన్నారండి. బిల్డింగుల్లోనే ఎదవలు ఇలాగే తిడతానండి నేను. సీఎంలు ఓట్లు కావాలంటే ఇంటింటికి వచ్చి కాళ్ళు అట్టుకొని బతులాడతారు. మా పిల్లలతో పాటు మమ్మల్ని పరిగెట్టిస్తున్నారు. ఏంటి మా పరిస్థితి? సీఎం వస్తాడు ఇప్పుడు. తుఫాన్ కదమ్మా, పునరావాస కేంద్రానికి వెళ్తే గట్టేస్తే మాకు ఈ పరిస్థితి ఉండదు కదండి. ఆ గట్టు పడితే మాకు ఈ పరిస్థితి ఉండదు. గట్టు లేదు కాబట్టి మాకు పరిస్థితి సముద్రం ఎలా వచ్చేస్తుంది కాబట్టి మా పిల్లలతో మేము ఎలా పరిగెడతాం. గట్టు ఉంటే నాయకులు అది వస్తున్నారా? రావట్లేదు. రోడ్డు మీద నుంచి వచ్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇదిగో 10 కేజీలు బియ్యం ఇచ్చేస్తున్నారు అంటున్నారు. బియ్యంతో సరిపోతుంది. నాకు కొట్టేస్తే మేము ఈ రోజు ఇలా పరిగెట్టే పరిస్థితి రాదు. వస్తుందంటారా? రాదు. వాళ్ళు ఎక్కడో ఉన్నారు రాజకీయ నాయకులు. మేము పిల్లలతో పరిగెట్టాల్సిన పరిస్థితి. ఆల్రెడీ బిల్డింగ్ లో ఉన్నారు చక్కగానే. వస్తున్నారా? రారు. మా పరిస్థితి ఇది. వాళ్ళు ఓట్ల ఎలక్షన్ అనుకోండి, అమ్మా మేము ఉన్నామమ్మా మేము చేసేస్తాం అంటారు అంతే. మీ ఎమ్మెల్యే గారు వచ్చారమ్మా? ఎక్కడ వచ్చారండి? రోడ్డు మీదకి వచ్చారండి. రోడ్డు మీద నుంచి వచ్చి వెళ్ళిపోయారు. రాలేదు, ఎవరూ రాలేదు. ఓట్లు అడగడానికి మాత్రమే. ఎలా ఉంది పరిస్థితి? తుఫాన్ పరిస్థితి పునరావాస కేంద్రం
మంచిదానికి ఉండడానికి నివాసం లేదు. ఏమైపోవాలి జనాలు ఎక్కడ లేరు. ఓట్లని కూడా వచ్చేస్తున్నారు. ఒకడు ఆశ ఆదుకుంటే వాళ్ళు లేరు, ఒక చెప్పి వాళ్ళు లేరు. ఇక్కడ ఎవరిని సచివాలయం వెళ్తే సచివాలయం మాదనే మారు కూడా కొట్టున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి లేదు, రోడ్డు మీద ఉన్నారు జనం అంతా. మరి ఏంటి చెప్పండి, ఏంటి చేయండి మీరు చెప్పండి. ఈ రాత్రికి తుఫాను ప్రభావం చాలా ఎక్కువ ఉంటది, ప్రాణ నష్టం జరగవచ్చు. మరింత గాలు రక్షించుకోవాలండి. మేము అందుబాటులో ఉన్న సచివాలయాలకి ఎక్కడ చోటుకి వెళ్ళాలి కదండి. మరి ఇది అయిపోతుంది. ప్రతిసారి కూడా గట్టు వేసేలాగా కూడా మరి ప్రయత్నాలు చేయాలి కదండి. మీరు వెళ్తున్న పునరావాస కేంద్రం బాగుంది అక్కడ? ఏం బాగుందండి, అసలు ఏం బాగోలేదండి. అసలు ఏం బాగుందండి. వాళ్ళు అలా కొట్టేసుకుంటున్నారండి. భోజనాలకి దాంట్లోకి దీంట్లోకి వాళ్ళకండి, మాకేమీ లేదండి. మేము రోడ్డు పక్కన ఉన్నామండి. 30 సంవత్సరాల మంది ఇక్కడే ఉన్నామండి. ఏ ఆస్కారం లేదండి. వస్తున్నారు పోతున్నారు తప్ప ఈ గొట్లు వేయడం కానీ, ప్రజలు చూడడం కానీ, ప్రజలు పట్టించుకోవడం కానీ ఏమీ లేదండి. మనం చూస్తున్నాము, ప్రజలంతా కూడా ఒకటే కోరుకుంటున్నారు. ప్రధానంగా ఉప్పాడకి రక్షణ కోరుకున్నటువంటి జియో ట్యూబ్ నిర్మాణం చేపట్టాలి. రాక్ వాల్ని కూడా పునర్నిర్మిస్తే మాకు ధైర్యంగా ఉంటుంది. తుఫాన్ వచ్చినా ఏమొచ్చినా సరే రక్షణ కట్టు మాకు అడ్డుగా ఉంటుందని ధైర్యం మాలో ఉంటుంది. ఇక ప్రధానంగా ఏదైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికి కూడా మమ్మల్ని అందరినీ ఒక చోటికి తరలించడం కరెక్ట్ కాదు. ఉదయం నుంచి కూడా కొంతమందికి ఆహారం అందలని చెప్పి వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో శ్రీనివాస్తో కలిసి కరెస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కొత్తపట్నం నుండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.